శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో కార్ పార్కింగ్ విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది. రెండు వర్గాలుగా విడిపోయి విచక్షణ రహితంగా కొట్టుకున్నారు. కర్ణాటకకు చెందిన వ్యక్తులపై దాడి చేశారు. మహిళ వేడుకుంటున్నా వినకుండా దాడికి దిగారు. కదిరి ఆర్టీసీ డిపో సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పరుగులు పెట్టినా వెంటాడి దాడి చేశారు దుండగులు. ఇరు వర్గాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో కార్ పార్కింగ్ విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది. రెండు వర్గాలుగా విడిపోయి విచక్షణ రహితంగా కొట్టుకున్నారు. కర్ణాటకకు చెందిన వ్యక్తులపై దాడి చేశారు. మహిళ వేడుకుంటున్నా వినకుండా దాడికి దిగారు. కదిరి ఆర్టీసీ డిపో సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పరుగులు పెట్టినా వెంటాడి దాడి చేశారు దుండగులు. ఇరు వర్గాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఇదే ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జీవన్ అందిస్తారు. జీవన్, కదిరి ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ దీపిక. కారు పార్కింగ్ కోసం తీవ్రంగా కొట్టుకున్నటువంటి ఘటన శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో చోటు చేస్తుంది. కర్ణాటక చెందినటువంటి ధనుంజయ్ అనే వ్యక్తి తన తండ్రి సంవత్సరికానికి వారి బంధువులతో కలిసి కదిరి పట్టణానికి అయితే వచ్చారు. అయితే ఆయన ఒక చోట, వారి బంధువులు ఒక చోట ఉండడంతో వారిని కలుసుకోవడానికి సప్తగిరి వారికి ఫోన్ చేయగా సప్తగిరి హోటల్ వద్ద ఉన్నాము, ఇక్కడికి రండి అని చెప్పడంతో కారు వేసుకుని అక్కడికి చేరుకోవడంతో కారు పార్కింగ్ చేసి సప్తగిరి పక్కనే ఉన్నటువంటి హోటల్లోకి టిఫిన్ చేయడానికి వెళ్ళడంతో ఈ సప్తగిరి హోటల్ సిబ్బంది కారు పార్కింగ్ చేయకూడదు, ఇక్కడ తీయమని చెప్పడంతో మాట పెరిగి ఇరు వర్గాలు తీవ్రంగా కొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక చెందినటువంటి ఒక మహిళ రోధిస్తూ గొడవ పడుతుందంటూ చేతులెత్తి మొక్కినప్పుడు కూడా ఆ మహిళను కూడా ముగ్గురు వ్యక్తులు కలిసి విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ ఇరు వర్గాలు కావడంతో ఈ ఉద్రిక్తతో దాడి తీసి తీవ్రంగా కొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేస్తున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టడంతో గొడవ అయితే సద్దుమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనకు పాల్గొన్నటువంటి హోటల్ సిబ్బంది నరసింహ అలియాస్ బబ్లు, మురళి, బాదుల్లా, శేషగిరి స్వామి, లాయర్ శివ లాంటి ఈ వ్యక్తుల పైన కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నట్లు తెలుస్తోంది దీపిక. జీవన్, ఈ ఘర్షణలో ఎవరైనా గాయపడ్డారా? ఈ ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపినటువంటి వివరాల మేరకు ఈ 5 మందికి సంబంధించినటువంటి వ్యక్తుల పైన సప్తగిరి హోటల్ సిబ్బంది పైన కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి అయితే పోలీసులు త్వరగా రియాక్ట్ అయ్యి సంఘటన స్థలానికి చేరుకోవడంతో గొడవ అయితే శాంతి జరిగి తర్వాత అక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు అయితే చేపట్టడంతో ఎలాంటి గాయాలు కలగకుండా పోలీసులు అయితే చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు త్వరగా రాకపోయినంటే కనుక ఈ గొడవ తీవ్ర రూపం దాల్చి ఏదో ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు పెద్ద ఎత్తున గాయాలయ్యే పరిస్థితి అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి విజువల్ లో చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఈ గొడవకు సంబంధించిన ఒక వర్గానికి సంబంధించినటువంటి ఓ మహిళ గొడవ పడొద్దంటూ కూడా చేతులెత్తి ఒక్కినటువంటి విజువల్ ను మనం చూడొచ్చు. ఆమె పైన కూడా విచక్షణంగా దాడి చేయడంతో పోలీసులు అయితే రంగప్రవేశం త్వరగా స్పందించడంతో గొడవ పెద్దది కాకుండా ముగ్గులోనే గొడవకు సంబంధించినటువంటి ముగ్గులను తుంచివేయడంతో పోలీసులు అయితే రంగప్రవేశం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీపిక. జీవన్, థ్యాంక్ యూ.
పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు డిసెంబర్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లక్ష్యాలను, తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ఉద్దేశాలను దేశంలోని ప్రతి ప్రాంతానికి, ప్రపంచం నలుమూలలకు తీసుకెళ్లడానికి చర్యలు చేపట్టనున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ అనుబంధ భవన సముదాయం నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఉచితంగా కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ అనుబంధ కేంద్రంలో ప్రతి ఈశాన్య రాష్ట్రం తన సొంత భవనాన్ని నిర్మించుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు డిసెంబర్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లక్ష్యాలను, తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ఉద్దేశాలను దేశంలోని ప్రతి ప్రాంతానికి, ప్రపంచం నలుమూలలకు తీసుకెళ్లడానికి చర్యలు చేపట్టనున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ అనుబంధ భవన సముదాయం నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఉచితంగా కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ అనుబంధ కేంద్రంలో ప్రతి ఈశాన్య రాష్ట్రం తన సొంత భవనాన్ని నిర్మించుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, డిసెంబర్లో నిర్వహించబోయే తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అధికారులు, మరోవైపు మంత్రుల బృందం గ్లోబల్ సమ్మిట్ నిర్వహించేటువంటి ప్లేస్ రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్ పేటలో 300 ఎకరాల్లో సంబంధించినటువంటి విస్తీర్ణంలో నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మొత్తం ఈ రోజు ముఖ్యమంత్రితో పాటు అధికారులు వెళ్లి పూర్తిగా సమీక్షించారు. ఎక్కడెక్కడ ఏ పనులు చేపట్టాలన్న దాంట్లో కూడా పూర్తిగా అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అన్ని చూపించడానికి, దీంతో పాటు దేశ విదేశాల నుంచి కూడా భారీగా ఈ యొక్క మీటింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి హాజరుకానున్న నేపథ్యంలో కంపెనీలని ఆకర్షించాలి, మరోవైపు భారీగా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, ఉద్యోగ కల్పన, ఆర్థిక వృద్ధి రేటు లక్ష్యంగా ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈసారి డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించినటువంటి ఈ గ్లోబల్ సమ్మిట్ కి వివిధ దేశాల ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరు కానున్నారు. దీన్ని ఛాలెంజ్ గా తీసుకునే రాష్ట్ర ప్రభుత్వము అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది. అందుకోసము ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా గ్లోబల్ సమ్మిట్ జరిగేటువంటి ప్లేస్ దగ్గరకు వెళ్లి పూర్తిగా ఏర్పాట్లన్నీ కూడా సమీక్షించండి. రైజింగ్ తెలంగాణ 2047 లో భాగంగానే ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్టు కూడా ఇప్పటికే అధికారులు వెల్లడించారు. మొత్తం మీద డిసెంబర్ 8, 9 జరిగేటువంటి భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఈ రోజు ముఖ్యమంత్రి నేరుగా పరిశీలించిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ. పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు డిసెంబర్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లక్ష్యాలను, తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ఉద్దేశాలను దేశంలోని ప్రతి ప్రాంతానికి, ప్రపంచం నలుమూలలకు తీసుకెళ్లడానికి చర్యలు చేపట్టనున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ అనుబంధ భవన సముదాయం నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఉచితంగా కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ అనుబంధ కేంద్రంలో ప్రతి ఈశాన్య రాష్ట్రం తన సొంత భవనాన్ని నిర్మించుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు.
6 పశువుల కాపరులు పెన్నా ప్రవాహంలో ఇరుక్కున్న సంఘటన నెల్లూరు జిల్లా అప్పారావుపాలెంలో చోటు చేసుకుంది. రోజులాగే పశువులను మేపేందుకు 6 పెన్నా నదిలోకి వెళ్లారు. వీరిలో 2 మహిళలు కూడా ఉన్నారు. తిరుగు ప్రయాణంలో ఒడ్డుకు చేరే క్రమంలో పెన్నా ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. చుట్టూ ప్రవాహం పెరగడంతో పెన్నా నది మధ్యలో వారు ఇరుక్కుపోయారు. దీంతో వారి వద్ద సెల్ ఫోన్ ఉండడంతో 100 నెంబర్కు కాల్ చేసి సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న ఎస్పీ అజిత వేజెండ్ల ఆత్మకూరు పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో ఆత్మకూరు సిఐజీ గంగాధర్ సంఘం ఎస్ఐ రాజేష్ వారి సిబ్బంది అగ్నిమాపక సిబ్బంది కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రోపుల సాయంతో ప్రయత్నించగా కుదరలేదు. దీంతో గజ ఈతగాళ్లతో ఇరుక్కున్న బాధితులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో వారి కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. రిస్క్ ఆపరేషన్ చేసి తమ ప్రాణాలను కాపాడినందుకు బాధితులు సిఐ గంగాధర్ కు కృతజ్ఞతలు తెలిపారు. అప్పారపాలెము తూర్పార్జునవాడకు సంబంధించినటువంటి 6 మంది వ్యక్తులు పశువులు కాసుకోవడానికి పెన్నా నదిని అవతలికి వెళ్ళినారు. వీరు వెళ్ళేటప్పుడు తక్కువ లోతుగా ఉన్నది, లోకల్ కాబట్టి వీళ్ళకి దారులన్నీ తెలుస్తూ ఉంటాయి. ఈ రోజు వదిలిన కొంచెం ఎక్కువ నీళ్లు వదలడం వలన అట్లానే చీకటి పడడం వలన వీళ్ళకి వాటర్ ఫ్లోటింగ్ పెరిగిపోయింది. దీంతో తిరిగి వచ్చే క్రమంలో వీళ్ళ పశువులన్నీ గేదెలన్నీ ముందు వచ్చేసినాయి. వాటిని పట్టుకుని బయట రావడానికి ప్రయత్నం చేసి విఫలం చెందారు. ఇట్లా వీరిలో చెన్నయ్య అనే వ్యక్తి కూడా కొంచెం రావడానికి ప్రయత్నం చేసే తను జారి కొట్టుకుపోయాడు. ఆ కొట్టుకుపోయే క్రమంలో నాచుగడ్డిని పట్టుకొని వేలాడుతూ ఉన్నారు. అది చూసి భయపడి మిగతా 2 ఆడవాళ్ళు అట్లానే 3 మగవాళ్ళు కూడా అందరూ కూడా వెనకెళ్ళి దగ్గరలో ఉన్న నాచుగడ్డిని పట్టుకొని ఒక మెరక ప్రాంతానికి చేరి ఉన్నారు. సుమారు ఈ 6:30 టైంలో వీళ్ళు 112 కాల్ చేయడం ద్వారా మా జిల్లా హెడ్ క్వార్టర్కి రిపోర్ట్ వెళ్ళింది. దీని మీద మా జిల్లా ఎస్పీ అజిత ఐపీఎస్ మేడం గారు ఇమీడియట్గా మాకు సమాచారం చేరదీసి మన దగ్గరలో ఉన్న ఈ ఆపరేషన్ త్వరగా కంప్లీట్ చేసి వారికి ఎవరికి ప్రాణనష్టం జరుగుతుందని ఆదేశించడంతో నేను మా సంఘం ఎస్ఐ గారు ఆత్మకూరు ఎస్ఐలు మా స్టాఫ్ అందరం కూడా ఈ గ్రామస్తుల సహకారం తీసుకొని జాగ్రత్తలు చెప్పుకుని ఒక్కొక్కరుగా ఫస్ట్ జారిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి చెన్నైని అలానే తర్వాత 2 ఆడవారిని మిగతా 3 మగవారిని కూడా టోటల్ 6 మందిని కూడా టోటల్ 1 అవర్లోనే వాళ్ళంతా రిస్క్ ఆపరేషన్ చేసి బయటికి ఒడ్డు తీసుకురావడం జరిగింది. అప్పారపాలెము తూర్పార్జున తిరుమల ప్రసాదం వివాదంపై యాంకర్ శివజ్యోతి స్పందించారు. తిరుమల ప్రసాదం గురించి తాను చేసిన వ్యాఖ్యలు చాలా మందికి తప్పుగా అనిపిస్తున్నాయని, దాని గురించి వివరణ ఇచ్చే ముందు తన మాటల వల్ల హర్ట్ అయిన ప్రతి ఒక్కరికి క్షమాపణలు చెప్తున్నానని తెలిపారు. తాను రిచ్ అనే పదం వాడింది కేవలం 10,000 L1 క్యూ లైన్లో నిలబడి అని కాదు, కాస్ట్లీ లైన్లో నిల్చున్నామని ఉద్దేశంతో అన్నానని చెప్పారు. తనను రెగ్యులర్ ఫాలో అయ్యే వారికి తెలుసని, తనకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టమో తాను గత 4 నెలల నుంచి శనివారాల వ్రతాలు చేస్తున్నానని అన్నారు. తనకు అత్యంత విలువైంది తన బిడ్డను ఆ వెంకటేశ్వర స్వామి ఇచ్చాడని, అలాంటిది ఆయన గురించి తప్పుగా ఎలా మాట్లాడతానని తెలిపారు. అలా మాట్లాడడం తనకు కూడా తప్పు అనిపించిందని క్లారిటీ ఇచ్చారు. అలా మాట్లాడి ఉండకూడదని అందుకే సారీ చెబుతున్నానంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆ వీడియో కాస్త వైరల్గా మారింది. జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు, ఫస్ట్ టైం అడుక్కున్నాను. దర్శనం ఇది మొత్తం ఇంకా 436 కుబేరులో ఇంకా పిక్చర్స్ ఉన్నాయా? 436 తిరుపతి కానీ అడుక్కున్నా కానీ బాగుంది గైస్. ప్రసాదం పడుకుంటుండే ఫ్రెండ్స్. జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు, ఫస్ట్ టైం అడుక్కున్నాను. దర్శనం ఇది మొత్తం ఇంకా 436 కుబేరులో ఇంకా పిక్చర్స్ ఉన్నాయా? 436 తిరుపతి కానీ అడుక్కున్నా కానీ బాగుంది గైస్. అందరికీ నమస్తే. సో పొద్దున్న నుంచి తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన మాటలు చాలా మందికి తప్పుగా అనిపిస్తున్నాయి. సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందే
ఆ మాటలకు ఎవరన్నా హట్ అయి ఉంటే డెఫినెట్గా సారీ చెప్తున్నాను. అండ్ నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్ళకు నాకు వెంకటేశ్వర స్వామి ఎంత ఇష్టమో తెలుసు. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో 3 నెలలు 4 నెలల సంధి శనివారాల వ్రతాల గురించి, వాటి డీటెయిల్స్ గురించి నేను చెప్తూనే ఉన్నా. అవేవి దేని గురించి ఎవరు మాట్లాడుకోలేరు. అన్ఫార్చునేట్లీ దీని గురించి మాట్లాడిండ్రు. ఏదైనా సరే తప్పు జరిగింది నా సైడ్ నుంచి. నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే నా ఇంటెన్షన్ అది కాదు. మేము రిచ్ అని అన్నది 10,000 L1 క్యూ లైన్లో నిలబడ్డప్పుడు, పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు కాస్ట్లీ లైన్లో నిలబడ్డామని ఆ ఉద్దేశంతో అన్నాను. ఏం జరిగినా సరే ఇప్పుడు నేను ఏది ఇచ్చినా మీకు ఎక్స్ప్లెనేషన్ లాగానే అనిపిస్తుంది తప్పితే నేను తప్పు ఒప్పుకున్నట్టు మీకు అనిపించదు. అందుకోసం నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తలేను. తప్పైతే నా సైడ్ నుంచి జరిగింది అండ్ నా తమ్ముడు సోను తరపు నుంచి కూడా జరిగింది. తను అవైలబుల్లో లేడు. తన తరపున, నా తరపున అందరికీ సారీ చెప్తున్నా. సో నా ఇంట్లో వెంకటేశ్వర స్వామి, నా చేతి మీద వెంకటేశ్వర స్వామి, అన్నిటికన్నా ముఖ్యంగా జీవితంలో నాకు అత్యంత విలువైంది నా బిడ్డ. నా బిడ్డను కూడా వెంకటేశ్వర స్వామి ఇచ్చిండు. నేను ఆయన గురించి తప్పుగా ఎట్లా మాట్లాడతా? అస్సలు ఆయన గురించి తప్పుగా మాట్లాడా. ఆయన గురించే కాదు, నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్లకు నేను అన్ని మతాల దేవులను మొక్కుతా, అందరి దేవులను మొక్కుతా. అందులో వెంకటేశ్వర స్వామి నా జీవితాన్ని మార్చిండు. ఈ రోజు నేను అనుభవించే ఏది కూడా ఆయన దయలేకపోతే కాదు. అట్లాంటిది ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడతా? అయినా సరే తెలుసో తెలకో పొరపాటు మాటలైతే నా నోటి నుంచి, మా తమ్ముడు నోటి నుంచి వచ్చినాయి. దానికి డెఫినెట్గా సారీ అడుగుతున్నా. ఇదేదో యూట్యూబ్ ఛానల్ ఏమంటారు వీడియోస్ పెట్టి కేసులు పెడతా అన్నందుకు కాదు, నాకు కూడా అనిపించింది అయ్యో అట్లా మాట్లాడి ఉండకూడదని, అందుకోసం పెడుతున్నాను తప్పితే ఇంకొక ఉద్దేశం అయితే ఏమీ లేదు. నేను మళ్ళొకసారి టీటీడీ మెంబర్స్కి అండ్ నా మాటల వల్ల హట్ అయిన ప్రతి ఒక్కరికి నేను నా తరపు నుంచి సారీ చెప్తున్నా. అండ్ ఇంకోసారి మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేయను. సో నా సారీని యాక్సెప్ట్ చేయండి. నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్లకు నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టమో తెలుసు కాబట్టి వాళ్ళందరూ నన్ను నమ్ముతున్నారని కోరుకుంటున్నా. మళ్ళొకసారి ఎక్స్ప్లెనేషన్ కాదు, సారీ చెప్పినంత మాత్రాన తప్పు ఒప్పైపోతుందని కూడా కాదు, బట్ నేను చేయగలిగింది ఇది ఒక్కటే కాబట్టి మళ్ళొకసారి అందరికీ సారీ. అండ్ డెఫినెట్గా ఐ ప్రామిస్ ఇంకోసారి ఇది రిపీట్ అవ్వదు. థ్యాంక్ యూ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మద్యం మత్తులో రైతులపై సీఈఓ ఓవర్ యాక్షన్ చేశారు. పత్తి లోడింగ్ చేస్తున్న రైతులపై సీఈఓ పండరి వీరంగం సృష్టించారు. పండరిని ఆపే ప్రయత్నం చేసిన రైతులపై దాడి చేశాడు. మార్కెట్ తనదే అని ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ పండరి వార్నింగ్ ఇచ్చాడు. రైతు కాలర్ పట్టుకొని దాడి చేశాడు మార్కెట్ సీఈఓ. మార్కెట్ యార్డ్ సీఈఓ పండరిపై 2 టౌన్ పోలీసులో పిఎస్లో రైతు ఫిర్యాదు చేశాడు. లేకర్వాడ గ్రామం నుండి పత్తి తీసుకురావడం జరిగింది మార్కెట్ యార్డ్కు. పత్తి మార్కెట్ యార్డ్లో కాట అయిన తర్వాత జెన్నింగ్లో పోయి ఖాళీ చేసుకున్న తర్వాత ఖాళీ కాట చేసే సమయంలో మరి మార్కెట్ సీఈఓ ఇన్ఛార్జ్ అట పండరి అట ఆయన పేరు, ఆయన నా పైన దురుసుగా ప్రవర్తించడం, నానా బూతులు మాట్లాడడం జరిగింది తాగిన మత్తులో. మరి ఆ సమయంలో నన్ను కాలర్ బట్టి కొట్టడం వల్ల నేను పక్కకొచ్చి 100 ఎమర్జెన్సీ కాల్ చేయడం జరిగింది. వెంటనే ఇద్దరు పోలీసు వారు రావడం జరిగింది. వాళ్లకు ఇక్కడ జరిగినటువంటి సంఘటన గురించి రైతులు మరియు నేను చెప్పడం జరిగింది. మరి వాళ్ళు మేము చూసుకుంటామని చెప్పి ఆయన్ని వదిలివేయడం జరిగినది. వదిలివేసిన వెంటనే మళ్ళీ ఎవరికి చేయాలో అర్థం కాక కలెక్టర్ గారికి ఫోన్లో తెలియజేయడం జరిగింది. సార్ ఇట్లా మార్కెట్లో తాగి మార్కెట్ మాది అనుకుంటా నానా బూతులు తిడుతూ నన్ను కొట్టడం జరిగింది. వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది. పేరు సంద మహేష్, లేకర్వాడ గ్రామము. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఆదిలాబాద్ లో మార్కెట్ యార్డ్ సీఈఓ పండరి రైతులపై చేసిన దాడికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ దీపిక.
రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నత అధికారులు రైతులను ఎంత మంచిగా చూసుకున్నాం, ఎన్ని పథకాలు పెట్టినా కానీ స్థానికంగా కింద ఉన్న అధికారులు మాత్రం రైతులను కూలీల మాదిరిగానే చూస్తున్నట్టు మనకి సంఘటన కనిపిస్తుంది. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా మార్కెట్ యార్డ్, పెద్ద మార్కెట్, ఆ మార్కెట్ యార్డ్ లో రాత్రి 9:45 ఒక పండరి అనే మహేష్ అనే రైతు తన పత్తి అమ్మడానికి వచ్చిండు. అయితే అదే సమయంలో CEO పండరి వచ్చి అతనితో పాటు 2 వ్యక్తులు వచ్చి అతని పైన దాడి చేసి ఆయన రైతు ఒక్కసారి అవుతాడు. అధికారులు మధ్యమత్తులో తాగి ఉండడంతో ఆయన ఫస్ట్ 100 ఫోన్ చేయడం జరిగింది. అయితే 100 ఫోన్ చేస్తే పోలీసులు 2 కానిస్టేబుల్ వచ్చారు. కానీ వాళ్ళ అధికారులు అని చెప్పేసి వాళ్ళు ఏం చర్య తీసుకోకపోవడంతో ఆ రైతు ఒక్కసారి ఆ కలెక్టర్ కు రాజాన్ షా గారికి కలెక్టర్ ఫోన్ చేసి ఇట్లా పరిస్థితి వివరించకుండా వెంటనే రాజాన్ షా స్పందించాడు. కలెక్టర్ ఒక రైతు ఫోన్ చేయని స్పందించడం అనేది ఇది చాలా గ్రేటే, గొప్ప విషయం అని చెప్పొచ్చు. వెంటనే స్పందించి వెంటనే ఆ POను సస్పెండ్ చేయాలని చెప్పేసిండు, అతని పైన చర్య తీసుకోవాలని చెప్పిండు, ఇతను పత్తి కొనడం అని చెప్పేసి ఆర్డర్ చేయడంతో ఆ రైతు చాలా సంతోషపడ్డాడు. ఎందుకంటే కలెక్టర్ రైతు 9:45 ప్రాంతంలో కూడా అతనికి స్పందించడం అనేది ఆ రైతు చాలా ఆనందంగా వచ్చింది. ఎందుకంటే రైతులు బాగుండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నత అధికారులు ఎంత శ్రమిస్తున్నారు అనేది మనకి ఇప్పుడు దీంతో ఈ సంఘటనతో మనకు అనిపిస్తుంది. దీపిక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. హైదరాబాద్ సరూర్ నగర్ లో రోడ్డు ప్రమాదం, మెట్రో పిల్లర్ను ఢీకొట్టింది బైక్. రైట్, ఇక రోడ్డు ప్రమాదానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రత్న సిద్ధంగా ఉన్నారు. రత్న, సరూర్ నగర్ లో రోడ్డు ప్రమాదం ఎలా చోటు చేసుకుంది, ఎవరెవరు గాయపడ్డారు, డీటెయిల్స్ ఏంటి? గత అర్ధరాత్రి హైదరాబాద్ మహానగరంలోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న 2 స్నేహితులు స్పాట్ లోనే అతివేగంతో వెళ్లి మెట్రో పిల్లర్ తో ఢీకొట్టిన అనంతరం అక్కడికక్కడే తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోయారు. విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ సమీపంలోని పిల్లర్ నెంబర్ 1618 వద్ద అర్ధరాత్రి ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మోహన్ నగర్, టెలిఫోన్ నగర్ కాలనీలకు సంబంధించినటువంటి 2 స్నేహితులు మధు, హరీష్ ఇద్దరు బైక్ పైన ప్రయాణం చేస్తున్నారు. ఈ ఇద్దరు బైక్ మీద వెళ్తున్నటువంటి సందర్భంలోనే విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ దగ్గర ఇప్పుడు మనం చెప్పినటువంటి 1618 ఆ పిల్లర్ నెంబర్ దగ్గర రాగానే బైక్ పైన అతివేగంతో వెళ్తున్నటువంటి వీళ్ళు బైక్ పైన నియంత్రణ కోల్పోయారు.
దీంతో ఒక్కసారిగా బైక్ అదుపు తప్పి మెట్రో పిల్లర్ ను ఢీకొట్టింది. ఢీకొట్టే ప్రయాణం అదే వేగం అనేది బైక్ వేగం చాలా ఎక్కువగా ఉండటంతో హెవీ స్పీడ్ తో వెళ్తూ ఉండటంతో తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి సమాచారం అందుకున్న సరూర్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినట్లు పోలీసులు తెలియజేశారు. అతివేగంతో అర్ధరాత్రి వేళల్లో ప్రయాణం చేయడమే, బైక్ నడపడమే యొక్క ఇన్సిడెంట్ కు కారణం అంటూ కూడా ఇది ప్రధాన కారణం అంటూ పోలీసులు స్పష్టం చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ అతివేగం కారణంగా ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. రత్న, మృతి చెందిన యువకుల వివరాలు ఏమైనా తెలిసాయా? మృతి చెందినటువంటి ఇద్దరు యువకులు కూడా ఇద్దరు స్నేహితులుగా తెలుస్తోంది. మధు, హరీష్. ఇందులో మధు మోహన్ నగర్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కాగా హరీష్ టెలిఫోన్ కాలనీకి సంబంధించినటువంటి వ్యక్తిగా తెలుస్తోంది. సో ఇద్దరు ఒక ప్రాంతంలో కలుసుకొని ఆ తర్వాత ఇటు దిల్సుఖ్ నగర్ ప్రాంతం వైపు వెళ్తున్నటువంటి సందర్భంలోనే విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ దగ్గరకు రాగానే యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. అర్ధరాత్రి వేళ్లలో చీకటిగా ఉన్నటువంటి సందర్భంలో ఒక అత్యంత వేగంతో వెళ్తున్నటువంటి పరిస్థితిలోనే ఒక్కసారిగా బైక్ అదుపు తప్పి మెట్రో పిల్లర్ ఇవ్వడంతోనే ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగినట్టు తెలుస్తోంది. థ్యాంక్ యూ రత్న. అనంతపురం ఆర్టీడీ స్టేడియంలో ఐకేఎఫ్ స్కాట్ ఆన్ వీల్స్ ఏపీ టూరిజం శాఖ రాజ్ న్యూస్ తెలుగు ఆధ్వర్యంలో ఫుట్బాల్ టోర్నమెంట్ క్రీడాకారులకు ట్రయల్స్ నిర్వహించారు. విశాఖ నుండి తిరుపతి వరకు 45 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అత్యుత్తమ ప్రతిభ కలిగిన క్రీడాకారులు గుర్తించడమే కాకుండా ఈ పర్యటన సాగుతుందని నిర్వాహకులు తెలిపారు. అత్యుత్తమ క్రీడాకారులను గుర్తించి జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడలలో పాల్గొనడానికి అవకాశం కల్పించడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. Hi, my name is Shriya. I am a sports psychologist with Nut Sports. It's great to see Nut Sports partnering up with IKF for the football awareness initiative. So what we do is we provide mental training for athletes. What we often see is athletes train physically, they train technically, tactically, but their mental aspect is often overlooked. So our mission is to spread mental training awareness for athletes across all sports in India, and we train athletes from the grassroots to the elite level. మేము ఐకేఎఫ్ నుంచి వచ్చామండి. ఐకేఎఫ్ అంటే ఇండియా ఖేలో ఫుట్బాల్. సో మేము ఇక్కడ ఏం చేస్తామంటే ట్రయల్స్ చేస్తాము. ట్రయల్స్ చేసి పిల్లలు ఎవరైతే మంచిగా ఆడతారో వాళ్ళని నెక్స్ట్ జోనల్ ట్రయల్స్కి పంపిస్తాం. అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళని ఫైనల్ ట్రయల్స్కి పంపిస్తాం. సో ఇక్కడ స్కౌటింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో మేము 7 మేజర్ సిటీస్లో 7 మేజర్ సిటీస్కి వెళ్తాం అనమాట. 7 మేజర్ సిటీస్ అండ్ 10+ శాటిలైట్ టౌన్స్కి వెళ్తాము. వెళ్ళి పిల్లలందరినీ గ్రాస్ రూట్ ఫుట్బాల్ ప్లేయర్స్ ఒక ప్రొఫెషనల్ ఫుట్బాల్ ప్లేయర్ ఎట్లా అవ్వచ్చు అని చెప్పి మేము ఒక ప్లాట్ఫామ్ ఇస్తాం అనమాట. సో ఐకేఎఫ్ ఇస్ ద ప్లాట్ఫామ్. We are not an agent, we are not an academy, we are not a club. We are just a platform for grassroots football player to develop into a professional football player. So as a part of it, ఇప్పుడు మేము అనంతపూర్ ట్రయల్లో ఉన్నామండి. సో దిస్ 7 మేజర్ సిటీస్ we do 7 trials in 7 cities. ఈ ట్రయల్స్లో ఏం జరుగుతుందంటే వీళ్ళకి ఎవరైతే మంచిగా ఆడతారో వాళ్ళని జోనల్ ట్రయల్స్కి తీసుకెళ్తారు. అక్కడి నుంచి మళ్ళీ ఫైనల్ ట్రయల్స్కి తీసుకెళ్తారు. ఫైనల్ ట్రయల్స్లో ఏం జరుగుతుందంటే వాళ్ళని ఐ లీగ్ ఇంకా ఐఎస్ఎల్ అకాడమీస్ క్లబ్స్లో నుంచి వీళ్ళని ప్లేస్ చేసేస్తారు. సో ఇది మా ఐకేఎఫ్ ప్రాసెస్ అనమాట. అండ్ నెక్స్ట్ మాకు స్పాన్సర్స్ వచ్చేసి నజ్ స్పోర్ట్స్, ఇంకా ఈ మోటారాడ్ కంపెనీ అని చెప్పి మాకు సైకిల్స్ ఇస్తారనమాట. ఈ 7 మేజర్ సిటీస్లో ఆల్రెడీ విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, సత్తెనపల్లి ఇవన్నిట్లో ఈ మోటారాడ్ వాళ్ళు ఫ్రీ సైకిల్స్ ఇచ్చారు. సో ఇవాళ కూడా మేము అనంతపూర్ ట్రయల్లో ఇక్కడ ఎవరైతే మంచిగా ఆడుతున్నారో వాళ్ళకి కూడా ఈ మొత్తం ఒక 60 స్టూడెంట్స్ వరకు వచ్చారు ఇక్కడ. సో ఈ స్టూడెంట్స్లో ఒకరికి ఈ మోటారాడ్ నుంచి గిఫ్ట్ రావడం జరుగుతుంది. సో ఈ సెలక్షన్ ట్రయల్స్ ప్రాసెస్లో అందరూ మంచిగా పార్టిసిపేట్ చేసి ఇంకా నెక్స్ట్ మన అయ్యే ట్రయల్ లొకేషన్ వచ్చేసి తిరుపతి అనమాట. తిరుపతి, దాని తర్వాత ఇంకా కడప అని ఉంది. సో మీరు ఆ ట్రయల్స్ కూడా రావచ్చు నెక్స్ట్ ట్రయల్స్కి. సో ఇప్పుడు మాత్రం అనంతపూర్లో మన ట్రయల్ ఇవాళ జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ రాజ్ న్యూస్ అండ్ థ్యాంక్ యూ ఐకేఎఫ్. Hi, my name is Shriya.